మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్ పండితులు, దత్తాత్రేయ గణపతోపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, విశేషంగా తులారాశి వాళ్ళకి ఈ శ్రావణ మాసం, మన ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రావణ మాసం ఉంది. మరి శ్రావణ మాసంలో శుభ ఫలితాలు తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయి? మరి అలాగే 2 గ్రహణాలు ఉన్నాయి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. ఈ తాలూకు ఇంపాక్ట్ అనేది ఈ రాశి మీద ఎలా చూపిస్తుంది అంటారు నెల రోజుల పాటు? తప్పకుండా. ముందుగా తులారాశి ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. అదేవిధంగా వాస్తవానికి 2025 మొత్తము కూడా మీకు బాలేదు అనేటువంటి విషయం అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఏ రకంగా బాలేదు అనేటువంటిది కూడా మీకు నాకు మాత్రం తెలుసు. మరి 2026 ఈ మే వరకు కూడా బాలేదు. ఈ జూన్ జూలైలో కొత్తదనం వైపుగా అడుగులు వెళ్తూ ఉన్నాయి. కొంత పర్వాలేదు అని అనుకునేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇల్లు కట్టాలని కానీ లేదా ఇల్లు కొనాలి అనేటువంటి ఆలోచన కానీ అధికంగా కుతూహలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కొత్త ఉద్యోగం రావడం కానీ, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయడం కానీ, కొత్త ఉద్యోగంలో మీరు అద్భుతంగా రాణించేటువంటి పరిస్థితులు కానీ, మీ జీవితంలో ఎవరైనా కొత్త వ్యక్తులు తారసపడడం కావచ్చును, ఇలాంటివి జరిగేటువంటివి చాలా చాలా చాలానే ఉన్నవి. మళ్ళీ తులారాశి వారికి 2017లో బాగాలేదు, 2024 ఆగస్టు నుండి 25 అంతా బాగాలేదు. మళ్ళీ సుమారుగా చూసుకున్నట్టయితే రేపు రాబోయే ఒక 2 సంవత్సరాలు అంటే 27, 28, మళ్ళీ 28 ఆగస్టు నుంచి లేదా 29 జనవరి నుంచి మళ్ళీ కాల్ చేస్తారు. గురుగారు అప్పుడు చెప్పాం, మేము వినలేదు, మేము పలానా దగ్గర డబ్బులు పెట్టుకున్నాం, పోగొట్టుకున్నాం, పలానా నాటుకోళ్ళ బిజినెస్ పెడదాం అనుకున్నాం, తెచ్చినాము, అన్ని చచ్చిపోయినవి రోగాలు వచ్చి. ఇలాంటివి నాకు వినబడుతున్నాయని అనిపిస్తుంది రేపటి కాలంలో, ఫ్యూచర్లో. సో ఇప్పుడు ఈ 2025లో మార్కెట్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ఇలాంటివి ఎన్నెన్నో మార్కెట్లలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ యొక్క తులారాశి వారు వాస్తవానికి కూడా తులారాశి వారు అంటే ఎంతో న్యాయంగా, ధర్మంగా ఉండేటువంటి వారు, మొమాటం ఎక్కువ, చాలా అంటే చాలా ప్రేమ గుణం కలిగినటువంటి వారు. సో అదేవిధంగా ఎవరైతే తులారాశి వారు ఉన్నారో కన్సీవ్ అయి అబార్షన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. విదేశాల్లో ఉండేటువంటి వారు చాలామంది కన్సీవ్ అయి ఇబ్బందులు పడ్డవారు, వాళ్ళ ఇంట్లో రక్త సంబంధీకులలో ఎవరినైనా కోల్పోయినటువంటి దాఖలాలు, ఇలాంటివి ఎక్కువగా కూడా గోచరిస్తూ ఉన్నవి. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి తులారాశి వారు అనగానే నిజంగా నవ్వుతూ మాట్లాడేటువంటి వారు. అందులో స్వాతి నక్షత్రం వారైతే కడుపులో ఎంత బాధ ఉన్నా కూడా బయటికి నవ్వుతూ మాట్లాడతారు. ఏదున్నా కడుపులో దాచిపెట్టుకొని బయటికి వేరే రకంగా ఉంటారు. ఒకవేళ తులారాశి వారు నెంబర్ 6లో కానీ, నెంబర్ 15లో కానీ, లేదా 24లో కానీ జననం జరిగితే మీ నోట్లో మాట ఆగదు, కడుపు ఉబ్బిపోతుంది. ఏదన్నా విషయం తెలిసిందా ఎమ్మడే షేర్ చేయాలి. ఇగో పలానా వాళ్ళు ఇట్లనట, ఇట్లా జరిగిందట తెలుసా, కథం, మాట ఆగదు నోట్లో. దీనివల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. మాటను ఆపుకునే ప్రయత్నం చేయండి. ఇక మరొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఇల్లు కట్టబోతున్నారు రాబోయే రోజులలో. ఇల్లు కట్టేటువంటి యోగం అయితే ఏర్పడుతుంది. 100 రూపాయలు లేవు గురువారు, నేను ఎక్కడి నుంచి ఇల్లు కడతాను ఎవరైనా కామెంట్ చేయొచ్చు. తప్పకుండా మీకు నేను రిప్లై ఇస్తా. మీ పేరు ఏమిటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమిటో పెట్టాను నాకు. ఎందుకు నీ దగ్గర రూపాయి లేదనేది నేను చెప్తాను. సో ఈ యొక్క తులారాశి వారికి ఆదాయం పెరగబోతున్నది ఈ శ్రావణ మాసం నుండి. కొంత లాభాల్లో కొత్త అవకాశాలు గోచరిస్తున్నాయి. స్నేహితులు, నెట్వర్క్లో కొంత మార్పులు కనబడుతున్నాయి. పాత కోరిక ఒకటి నెరవేరేటువంటి అవకాశం ఉంది.
పాత కోరిక నెరవేరే అవకాశం అంటే మరి అది ఏం కోరుకున్నదో మీకే తెలవాలి. ల్యాండ్ అమ్ముడు పోవడమా, ఇల్లు కట్టుకోవడమా, ఫలానా అమ్మాయిని ఏమైనా లవ్ చేస్తే పెళ్లి చేసుకోవాలని అనుకోవడమా, ఇలాంటివి కావచ్చును. మరి అది వ్యక్తిగత జాతకరీత్యా నడిచే అంతర్దశలు కూడా చూసుకోవాలి. సో లాభాలకు మంచి సమయం ఇది అని చెప్పుకోవచ్చును. శ్రావణ మాసం. పాత బాకీలు ఏమైనా ఉన్నాయి, తిరిగి రావడం లేదు అని అనుకునేటువంటి వారికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కొత్త ఆదాయ మార్గాలను మీరు ఏర్పరచుకునేటువంటి విధంగా అమ్మవారు మీకు మంచి గుడ్విల్ ఇవ్వబోతూ ఉన్నది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. స్నేహితుల ద్వారా కొన్ని ప్రయోజనాలు ఏర్పడబోతున్నాయి. అంటే మొన్న ఒక కాల్ మాట్లాడా, ఎక్కడ అమెరికాలో ఉంటారట వారు. సో ప్రజెంట్ ప్రదేశ మార్పు కనబడుతుంది నాన్న. మరి సిచ్యువేషన్ అయితే అంటే అబ్బా గురువు గారు నిజంగా మా ఫ్రెండ్ కెనడా వెళ్ళాడట, అమెరికా నుంచి కెనడా వెళ్ళాడు, అక్కడ పరిస్థితి బాగాలేదని చెప్పి. కెనడా వెళ్ళిన తర్వాత ఒక 2-3 నెలల్లో నిన్ను కూడా పిలుస్తారా, నువ్వు రెడీగా ఉండు, నేను ఎప్పుడు పిలుస్తాపు రావడానికి అన్నాడు. మీరు చెప్తే నాకు అదే వాని మాటలే గుర్తొస్తున్నాయి. వాడు వెళ్ళి అంత 15 రోజులు కాలేదు. సో నన్ను పిలుస్తారంటారా గురుగారు? అవుతుంది, వెళతావు. 2027 జనవరి నుండి కొత్త జాబులో ఎక్కేటువంటి యోగం ఉన్నది. ఫిబ్రవరి మార్చి కల్లా సాలరీ తీసుకునేటువంటి నాకు ఇమాజినేషన్ నాకు అమ్మవారు చెప్తూ ఉన్నదని చెప్పాను. అసలు మామూలుగా పరేషాన్ కాలేదు. సో మరి నా మాట ఎందుకు నమ్మాలి? ఇది ఫలానా ఈ టైంలో ఈ టైం వరకు ఇది జరిగింది, అవునా కాదా? అవును గురువుగారు, కరెక్టే. ఈ సమయంలో మొదటి సంపాదన నీకు ప్రారంభమైంది ఫలానా 2000 లైక్ ఒక ఇయర్ నుంచి ఒక ఇయర్. కరెక్టే గురువుగారు. అది ఎంత సత్యమో అది నువ్వు నాకు చెప్పావా? చెప్పలేదు కదా. ఇది అంతే సత్యం, అంతే, ఒకటే మాట. సో అతను షాక్ అయిపోయాడు. సో ఇక మరొకటి ఏమిటంటే కెరీర్లో మంచి పురోగతి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీకు రాబోతున్నాయి. బిజినెస్లో వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు అవి కొంత ప్రయోజనంగా ఉండబోతున్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా తులారాశి వారికి అత్యంత శుభప్రదాయకంగా ఈ యొక్క మన శ్రావణ మాసం ఉండబోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 12వ తారీఖు మనకు ఆగస్టులో సూర్యగ్రహణం ఉన్నది. అది భారతదేశంలో కనిపించకపోయినా కూడా కుదిరితే రాత్రి 9:30 నుండి 10:30-11 గంటల లోపు జపం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా ఒకటి ఓం నమః శివాయ కానీ ఓం గం గణపతయ్య నమః కానీ. ఇక మరొక విషయం ఏమిటి అంటే ఎవరైతే ఈ యొక్క 27వ తారీఖు కూడా చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది. మరి ఇవి రెండు మనకు ఎలాంటి ఇంపాక్ట్ ఏం లేదు, కంగారు పడాల్సినటువంటి పరిస్థితి ఏం లేదు. కనుక 5 శుక్రవారాలు ఉన్నవి అత్యంత శుభప్రదాయకంగా. 5 శుక్రవారాలు కుంకుమార్చన జరిపిస్తూ మధ్యలో సోమవారాలకు మీరు లైక్ తులారాశి వారు కనుక డ్రై ఫ్రూట్స్ కుదిరితే 500 రూపాయలు డ్రై ఫ్రూట్స్ తీసుకొని డ్రై ఫ్రూట్స్తో అభిషేకం చేయించి మీరు వాటిని నలుగురికి పంచే ప్రయత్నం చేయడం ద్వారా మంచి ఫలితం అనేటువంటిది ఉంటుంది. మొన్న ఒకరు అభిషేకం అంటే ఇంత ఎత్తున ఎత్తిపోస్తున్నాడు అభిషేకం. ఎక్కడ ఎవరో వీడియో చూసా, అరే ఇప్పుడు గంత ఎత్తు నుంచి లావటి వేయాల్సిన పని అయింది. ఇప్పుడు మనం కింద ఉన్నాం, ఎక్కడో పై ఫ్లోర్ నుంచి బకెట్ నీళ్ళు పోస్తాం అనేది ఏమనిపిస్తుంది? కొట్టినట్టు అవుతుంది. అభిషేకం అంటే మామూలుగా ఎంత ఇక్కడ లైట్ ఎత్తి అభిషేకం చేయాలి. అట్లాంటి వాళ్ళు కూడా ఇవాళ రేపు పిచ్చి ఉన్నది కథ, బయట ఏం చెప్పేటట్టుగా లేదు. సో ఏదేమైనప్పటికీ కూడా తులారాశి వారికి మరొక మాట, నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత, ఇప్పుడు ఈ మాట అన్నా కూడా నాకు భయం అవుతుంది. మీరు కార్లు వేసుకొని వచ్చేస్తున్నారు, అనంతపురం నుంచి, గుంటూరు నుంచి, కైకలూరు నుంచి, ఈ కాకినాడ నుంచి, చిత్తూరు నుండి మీరు మాట్లాడితే సరిపోతుంది. మాట్లాడినా చాలు, నాతో మాట్లాడినా తప్పకుండా మీకు ప్రయోజనం ఉంటుంది, కలిస్తేనే కాదు. ఎందుకంటే రాత్రి వచ్చి ఎక్కడో పడుకొని పాపం పొద్దున దేవాలయానికి, ఇక నాకే బాధ అనిపిస్తుంది. కాలు విరిగిన ఆయన కూడా కాలుకు కవర్ వేసుకొని కుంటుకుంటూ వస్తున్నాడు. మీరు ఆరోగ్యం బాగాలేకపోతే నా మనసు బాధపడుతుంది. ప్లీజ్ ఇంట్లో ఉండండి, ఫోన్లో మాట్లాడతా అంతే, విన్నరా?
సో నాతో మాట్లాడక ముందు మాట్లాడిన తర్వాత ఒకంత మార్పు మాత్రం మీ జీవితంలో ఉంటుంది. ఓవరాల్ గా ఈ శ్రావణ మాసం ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ.